ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా రవి పేరు వినిపిస్తుంది. సో రవి చేసిన తప్పేంటి, రవి పైన పెట్టిన కేసులు ఏంటి? సో మాట్లాడదాం. సారు రవి కేసు వాదిస్తున్న అడ్వకేట్ సలీం సార్ ఉన్నారు, సార్తో కలిసి మాట్లాడదాం. సార్ చెప్పండి. 420 కేసు అతని మీద పెట్టారు, పైరసీ కేసు పెట్టారు, మరి కంపెనీ యాక్ట్ కేసు పెట్టారు. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్పుట్, నా చేతిలో వచ్చిన ఎఫ్ఐఆర్ మీద అది ఉంది. సార్ రవి కేసు వాదించడానికి కారణం ఏంటి? లేదు, ప్రతి ముద్దకి ఒక లాయర్ కావాలి కదా, అది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అది. సో దానివల్ల వచ్చాను. ఇది టోటల్ సెన్సేషనల్ కేసు ఉంది. ఇటువంటి సెన్సేషనల్ కేసులో తొందరగా ఎవరు జోకం చేసుకోరు. కానీ నేను ప్రీవియస్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కోడికత్తి కేసు వాదించాను, గుల్కరై కేసు వాదించాను. సో అదే కొనంలో ఈ కేసు కూడా వాదించడానికి నేను రంగంలో దిగాను. సార్ రవి చేసింది తప్పంటారా ఒప్పంటారా? ప్రజలలో ప్రజలందరూ సామాన్య ప్రజలు కలిసి అందరూ దేవుళ్ళ చూస్తున్నారు రవిని, పోలీసులు ఒక వినలుగా చూస్తున్నారు. సో దానిపైన మీరేమంటారు? లేదు, నేను క్రిమినల్ లాయర్ ఉన్నాను, తప్పు విప్పు చెప్పే నాకు ఇది లేదు. నేను డినై చేస్తాను. అతని మీద అది ఏమిటో ఆరోపణ వచ్చింది అది. సో బడానాపూర్ పోలీస్ మీద ఉంది. నా తెలుసా, వాళ్ళు అది ప్రూవ్ చేయాలి. ఆయన చేయలేదని నేను చెప్తాను. అది నా వాదన, ప్రతివాదన. అది రవికి ఎలాంటి శిక్ష పడవచ్చు? ఒకవేళ శిక్ష పడితే నా లెక్కైతే ఏ శిక్ష కూడా పడదు. సార్ రవి ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంత నష్టం జరుగుండొచ్చు? కానీ అది వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేయాలి కదా. సినిమా వాళ్ళు ఏముంది, బ్యాలెన్స్ షీట్ వాళ్ళు ఫైల్ చేయాలి. ఎలా వాళ్ళు మోసం పోయారు, ఎలా వాళ్ళు డ్యామేజ్ అయ్యారని, అది రూల్ ఉంది అమ్మా. ఒకవేళ రవిని బయటకు తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తారు? దానికి బెయిల్ ఎలా వస్తుంది? బెయిల్ ఇస్ రూల్, జైల్ ఇస్ ఎక్సెప్షన్ అన్నారు. దానికి ప్రొఫార్మా ఉంది, బెయిల్ పెడతాం. బెయిల్ పెడితే దాని మీద వాదన ప్రతివాదన చేసి తీసేస్తుంది. దాంట్లో ఇది సింపుల్ కేసు ఉన్నాయి, సింపుల్ గా బయట వచ్చేస్తుంది. దాంట్లో పెద్ద ఏమంటారు గ్రావిటీ ఏం లేదు. యాక్చువల్లీ ఇంకా రవి ఒకవేళ బెయిల్ వచ్చి బయటకు రావడానికి ఎన్ని రోజులు టైం పట్టొచ్చు? ఒకవేళ చెప్పాను కదా, మినిమం 2 weeks, మాక్సిమం 2 months, అంతే. దానికంటే ఎక్కువ లేదు. సో ఇప్పుడు ప్రజలలో ఎక్కడ చూసినా రవి పేరు చెప్పగానే అడ్వకేట్ మీ పేరు వస్తుంది సార్, దానికి మీరు ఎలా తీసుకొస్తారు రవిని బయటికి? లేదు, అదే కదా వాళ్ళు ఇప్పుడు నాకు వాయా మీడియా నాకు వాళ్ళ ఫాదర్ అడ్రస్ తెలిసింది. సో నేను వెళ్ళాను, మాట్లాడిన తర్వాత ఈ కేసు నేను వాదించడానికి రెడీ ఉన్నానని చెప్తే నాకు కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది. చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. సో వాళ్ళే నాకు ధైర్యం ఇచ్చారు, మీరు వెళ్ళి ఆ కేసు వాదించానని. సో అదే పని మీద నేను వచ్చాను.